guys, welcome back to my channel. వావ్, ఫైనలీ నా దుబాయ్ ట్రిప్ బ్లాగ్ కి ఇన్ని రోజులకు ముహూర్తం కుదిరింది. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఆన్ ద వేలో ఉన్నాము. మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. సో చూస్తున్నారు కదా, మా బ్రిగు బాబు అయితే పడుకున్నాడు. అండ్ మాకు ఎగ్జాక్ట్లీ 1 hour పట్టింది ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి. సో అలా మార్నింగ్ 7 o'clock కి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి లగేజ్ తీసుకొని సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మా ఫ్లైట్ టైం వచ్చేసి మార్నింగ్ 10 o'clock కి. ఇమిగ్రేషన్ ప్రాసెస్, చెక్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పేసి 3 hours బిఫోర్ వచ్చేసాము మేము. అండ్ యా, డన్ విత్ చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గైస్. సో టైం అయితే ఇప్పుడు 8:45 అవుతుంది. ఆకలి అయితే దంచేస్తుంది. ఆల్మోస్ట్ 1.5 hour పైనే పట్టింది మాకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో బోర్డింగ్ కి ఎలాగో 1 hour పైనే ఉంది కదా టైం అనేసి మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. బట్ బిఫోర్ దట్ మేము బోర్డింగ్ ఏరియా అయితే చూసుకోవాలి. అసలు మేము అలా నడుస్తూ వెళ్తుంటే ఎన్ని స్టోర్స్ ఉన్నాయో, మనం ఏదైనా మర్చిపోయినా కూడా ఈజీగా అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యేది కనిపించి బ్రీగు రియాక్షన్ అయితే రికార్డ్ చేశాను. అగ్గో, చూస్తావా, బాగుంది కదా. అండ్ మేము మా బోర్డింగ్ ఏరియా దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ లాంచ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి. సో లాంచ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో లాంచ్ యాక్సెస్ ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఫ్రీగా అన్లిమిటెడ్ బఫే ఎంజాయ్ చేయొచ్చు అనమాట, వెదర్ ఇట్స్ అ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టైల్, కాంటినెంటల్ స్టైల్లో ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంది. సో బోత్ ఫారినర్స్ అండ్ ఇండియన్స్ ని సాటిస్ఫై చేసింది ఫుడ్ అయితే. ప్రెజెంట్ మేం బ్రేక్ఫాస్ట్ తింటున్న లాంచ్ అయితే ఇంటర్నేషనల్ లాంచ్ అండ్ డొమెస్టిక్ లాంచ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ లాంచ్ యాక్సెస్, పక్కా లాంచ్ అయితే ట్రై చేయండి. అండ్ ఫ్లైట్ విషయానికి వస్తే మేము ఎమిరేట్స్ ఫ్లైట్ 2 months అహెడే బుక్ చేసుకున్నాము. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏంటంటే మనం ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత బెటర్. అండ్ స్కై స్కానర్ అండ్ ఎమిరేట్స్ అఫీషియల్ వెబ్సైట్ రెండు కంపేర్ చేసినప్పుడు మాకు అఫీషియల్ వెబ్సైట్లోనే టికెట్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ చూపించింది. అండ్ మేము ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంటే మాకు అలా ఫైనల్ కాల్ అయితే వచ్చింది. అలా బ్రేక్ఫాస్ట్ చేసి మా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడేసరికి మాకు 1 hour ఇలా అయిపోయింది. సో మేము ఫాస్ట్గా బోర్డింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. సో టైం అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే సరిగ్గా తీయలేదు. ప్రజెంట్ వీడియో అయితే ఇలా ఉందన్నమాట వ్యూ రన్వే నుంచి. ننصحكم أيضا بعدم خلع الحذاء عند الإسراع والهبوط. يرشد بالحزام الأمان عندما تضيء إشارة ضغط الأحذية. బ్రిగు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవుతలేదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? దుబాయా? నువ్వు ఇంతకుముందుకు ఎక్కినావా ఫ్లైట్? నువ్వు చూసినావు నిజంగా ఫ్లైట్? ఎక్కడ చూసినావు? ఎప్పుడు? ఇంతకుముందు చూడలేదా? ఫస్ట్ టైం ఆ ఫ్లైట్? బాగుందా ఫ్లైట్? నచ్చిందా? అండ్ ఎస్, ఫైనలీ వీఆర్ ఇన్ టు ద ఫ్లైట్. మా వాడైతే ఎక్కగానే మొదలెట్టేశాడు. ఏదో ఇంత ముందుకు 10 సార్లు ఫ్లైట్ ఎక్కినట్టు అన్ని తీసి లాగేస్తున్నాడు. కొంచెం ఫ్లైట్ పైకి ఎక్కేంత వరకు అయినా సైలెంట్ గా కూర్చోరా బాబు అంటే అస్సలు వినడం లేదు. చూడండి ఎలా కెలికేస్తున్నాడో అన్ని. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం నాకు ఫస్ట్ టైమే కదా అని చెప్పేసి నేను ఇలా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశాను. ఎవ్రీ ఇండివిజువల్ సీట్ ముందు ఇలా ఛార్జింగ్ సాకెట్, యూఎస్బి అండ్ హెడ్ ఫోన్ సాకెట్, ఫోల్డబుల్ టేబుల్, స్క్రీన్, జాయ్ స్టిక్ అండ్ కాఫీ కప్ హోల్డర్ కూడా ఇలా ఇచ్చారు. ఇదే కాకుండా బ్లాంకెట్ అండ్ పిల్లో కూడా ఇచ్చారు. ఇవన్నీ ఫెసిలిటీస్ చూస్తుంటే ప్రీమియం ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అండ్ వర్త్ అనిపించింది. మీలో ఎవరైనా ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కుంటే మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయి గాల్లో తేలిపోయాము. ఇదిగో చూడండి మా బాబు ఫ్లైట్లో నుండి వ్యూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో.
ఎమిరేట్స్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కిడ్స్ని ఫ్లైట్లో ఎంగేజ్ చేయడానికి ఇలా ఫ్రీబీస్ ఇస్తారు. సో అలా మా వాడికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే కలరింగ్ విత్ పజిల్ బుక్ అండ్ ఒక క్యూట్ స్లింగ్ బ్యాగ్ ఇచ్చారు. టడా, మా పొట్టోడి చైల్డ్ మీల్ వచ్చేసింది. ఏమేమి వచ్చాయో చూసేద్దాం. పాస్తా సలాడ్, చాక్లెట్ కేక్, యాపిల్ జ్యూస్, బిస్కెట్, రైస్ విత్ చికెన్ బాల్స్. సో ఇది మా వాడి మీల్. అన్నం తినరా అంటే ఇక్కడ కూడా బొమ్మలు 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 అని చెప్పేసి బొమ్మలు చూస్తున్నాడు అన్నం తినకుండా. ఫస్ట్ రైస్ తినరా అంటే మా జ్యూస్ పిచ్చోడు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఫస్ట్ జ్యూస్ తాగుతున్నాడు చూడండి. అండ్ ఇక్కడ మా మీల్ కూడా వచ్చేసింది. క్యారెట్ అండ్ కుకుంబర్ సలాడ్, ఆప్రికాట్ డిలైట్, క్యాషూస్, వెజ్ పులావ్, మిక్చర్, చాక్లెట్ అండ్ మ్యాంగో పికిల్. సో ఇదన్నమాట ఫ్లైట్లో మా లంచ్. అలా లంచ్ తిన్న తర్వాత మా బాబు అయితే పడుకున్నాడు. అండ్ నేను కూడా 1 hour అరౌండ్ అలా ఒక న్యాప్ అయితే వేసాను. చూస్తుంటే 3 hours మేమైతే దుబాయ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫ్లైట్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో మొత్తం డెజర్ట్ వ్యూ అన్నమాట. మేము ఫ్లైట్ నుండే డెజర్ట్ సఫారీ చేసేసాము. ఫైనలీ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్రీమ్ ట్రిప్. మరి కాసేపట్లో మేము దుబాయ్లో ల్యాండ్ అవ్వబోతున్నాము. ఈ ఫీలింగే చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు. అండ్ ఇలా నేను ల్యాండింగ్ వీడియో అయితే తీస్తుంటే నాకు ర్యాండమ్గా ఇలా వెల్కమ్ టు దుబాయ్ అని చెప్పేసి కనిపించింది ఫ్లైట్లో నుండి. ఇలా వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా సూపర్ అనిపించింది. Where are you going? ఎక్కడికి వచ్చినాం మనం? దుబాయ్ వచ్చినామా? తెలుసా నీకు దుబాయ్ అంటే ఏంటో? తెలుసా అమ్మా? ఎక్కడికి వచ్చినా? ల్యాండింగ్ అయ్యేప్పుడు ఏడున్నావు తెలుసా నువ్వు? ఎక్కడ ఎందులో వచ్చినావు నువ్వు దుబాయ్కి? ఏరోప్లేన్. మంచిగా పడుకొని లేచాడు. బ్యాటరీ రీఛార్జ్ అయ్యింది. అస్సలు ఆగట్లే మా వాడు. ఇంత ముందుకు ఆల్రెడీ దుబాయ్ వచ్చినట్టు అన్నీ తెలిసినట్టు ఎలా పరిగెడుతున్నాడు చూడండి మాకంటే ముందుగా. అసలు మేము వాడిని దుబాయ్కి తీసుకొచ్చామా, వాడు మమ్మల్ని దుబాయ్కి తీసుకొచ్చాడా అని అర్థం కాకుండా ఉంది. బట్ దట్స్ ఓకే. మమ్మల్ని అయితే సతాయించకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇండియాలోనే కాదు దుబాయ్ రీచ్ అయ్యాక కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో మేమైతే అక్కడికే వెళ్తున్నాం ప్రెజెంట్. స్పెషల్లీ వెన్ వీఆర్ గోయింగ్ విత్ కిడ్స్ మనకి సపరేట్ క్యూ లైన్ అయితే ఉంటుంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ తొందరగా అవ్వడానికి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే అడుగడుగున గైడ్ చేసే పర్సన్స్ అయితే ఉంటారు, ఏ టెన్షన్ లేకుండా ప్రాసెస్ అనేది స్మూత్గా కంప్లీట్ అవ్వడానికి. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక మేము లగేజ్ పిక్ చేసుకోవడానికి అయితే వచ్చాము. సో యాక్చువల్లీ దుబాయ్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ డేస్ అంతా మాకు అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మేము ఇక్కడ నుండి ట్యాక్సీ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇక్కడ వెయిటింగ్ అన్న మాటే లేదు. ట్యాక్సీ పాయింట్కి వెళ్ళంగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా పెద్ద కారు చిన్న కారు అనేది లేకుండా ఫస్ట్ ఏ కారు ఉంటే ఆ కార్లో లగేజ్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మన లక్ బాగుంటే పెద్ద పెద్ద కార్స్ లైక్ టెస్లా, బెంజ్, BMW ఇలాంటివి కూడా ఎక్కొచ్చు. నేను వచ్చేలోపే మా హస్బెండ్ లగేజ్ కూడా ఎక్కించేశారు. కార్ ఎక్కంగానే మళ్ళీ మొదలెట్టాడు మా వాడు. అసలు ట్యాక్సీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ కూడా అవ్వలేదు. వీడి ముందున్న స్క్రీన్ లో గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. దుబాయ్ మరి ఇంత కిడ్స్ ఫ్రెండ్లీ అని అస్సలు అనుకోలేదు. అండ్ ఎస్ హియర్ వి గో. అండ్ మేము అలా ఎయిర్పోర్ట్ నుండి కొంచెం దూరం బయటికి రాగానే మాకు బుర్జ్ ఖలీఫా కనపడింది. యాక్చువల్లీ సో నేను ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అని చెప్పేసి. సో అలా మాకు దుబాయ్ ఫ్లైట్ దిగంగానే బుర్జ్ ఖలీఫా దర్శనం అయితే అయ్యింది. అండ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా ఇక్కడే. అలా ఇంట్లోకి వెళ్ళంగానే నేను ఫస్ట్ ఇల్లు వీడియో అయితే తీసుకున్నాను. క్యూట్గా చాలా బాగుంది ఇల్లు. అండ్ ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ మాత్రం అదిరిపోయింది. నాకు పర్సనల్లీ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ దిస్ బాల్కనీ వ్యూ. నేను ఇంట్లో ఉన్నంతసేపు చాలా వరకు ఇక్కడే టైం స్పెండ్ చేశాను. అండ్ ఎస్, ఇంట్రొడ్యూసింగ్ యూ అవర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్ మిస్టర్ అండ్ మిసెస్ ఆదిత్య అండ్ తన్వి.
అండ్ ఎస్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ గైస్. సో మేము దుబాయ్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, హౌ వి ఎంజాయ్డ్, ఇదంతా అప్కమింగ్ వ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ videos. See you all in the next vlog guys. Bye bye, take care.